Hello everyone. Yes, this is the last video for basic electronics engineering concepts. Yes, in this video I want to revise the total syllabus of basic electronics engineering. Yes. See, totally I think covered 50 videos. So total cover chesanu. ఒక్కటి ఇక్కడ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అండ్ స్మాల్ సిగ్నల్ మోడల్ అన్న కాన్సెప్ట్ ఇంటెన్షనలీ నేను చేయలేదు. రీజన్ ఏంటి అంటే ఇస్ ఫర్ యువర్ లెవెల్ అండర్స్టాండింగ్ దట్ సర్క్యూట్ అండ్ స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ అదంతా చేయటం కొంచెం టిపికల్ అవుతుంది. సో ఫర్ దాట్ మ్యాటర్ నేను అది చేయలేదు. సో మీరు నేను చెప్పిన వీడియోస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి అండ్ ఈ రివిజన్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి టాపిక్స్ ఎలా చదివితే బాగుంటుందో నేను ఇస్తాను. So just you follow this revision class and given all the videos, so pakkaga damn sure meer pass ayipotaru. Pass avadam kadandi, definitely you'll get highest grade points also. Okay, so yes, what are the units in basic electronics engineering? We have totally 3 units. First vachi semiconductors, PN junction dani meeda undi. Second unit anta block diagrams undi. Third unit anta digital electronics undi. Okay, so what is unit 1? Unit 1 topics. First semiconductors cover chesam. Avuna? Tarvata PN junction diode. Next Zener diode. BJT transistor, BJT characteristics. ఇది ఫస్ట్ యూనిట్ అంతా. దీనిలో ఏమేమి చూసాము? ఇది సెమీకండక్టర్స్ కాన్సెప్ట్. వి హావ్ సీన్ పీ టైప్, ఎన్ టైప్ సెమీకండక్టర్స్. ఓకే, దానిలో బాండింగ్ ఎలా జరుగుతుంది, ఎలా బ్రేక్ అవుతాయి, ఎలా డోపింగ్ ఎలా ఉంటుంది, ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్స్ ఎలా అంటారు అని మొత్తం కవర్ చేసాం. ఆఫ్టర్ దట్ పిఎన్ జంక్షన్ డయోడ్ ని ఫార్మ్ చేసాం. 2 సెమీకండక్టర్స్ అండ్ పీ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ యూజ్ చేసుకుని పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్మ్ చేసాం. సో దేర్ వి హావ్ టు స్టడీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఆపరేషన్, ఫార్వర్డ్ బయాస్ లో ఎలా, రివర్స్ బయాస్ లో ఎలా. ఓకే, సో మొత్తం ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ లో ఎలా వర్క్ చేసింది. తర్వాత ఈ రెండిటిలో ఒకేసారి ప్యారలల్ గా మీరు విఐ క్యారెక్టరిస్టిక్స్ కూడా చదువుకోండి. ఓకేనా? అంటే ఎలా ఎలా కరెంట్ ఉంటుంది, ఎలా వోల్టేజ్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అన్ని కవర్ చేసాం. అది మొత్తం మీరు చదువుకోవాలి పిఎన్ జంక్షన్ డయోడ్ లో. ఎస్, నా ఈ జీనర్ డయోడ్ కాన్సెప్ట్ కోసం మనం ముందు బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ చూసాం. అవలాంచ్ బ్రేక్ డౌన్ అండ్ జీనర్ బ్రేక్ డౌన్ అని. ఓకే, ఆ కాన్సెప్ట్స్ కూడా చూడాలి. సో దాని తర్వాత జీనర్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ తీసుకొని జీనర్ డయోడ్ లోకి వచ్చాం. ఆ జీనర్ డయోడ్ లో ఎగ్జిస్ట్ అవుతున్న జీనర్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ ని జీనర్ ఎఫెక్ట్ కూడా అన్నారు. ఓకే, దీనిలో మళ్ళీ మీరు చూడాల్సింది జీనర్ ఎఫెక్ట్. ఓకే, సో హౌ ద జీనర్ డయోడ్ యాక్సెస్ రెగ్యులేటర్, అది కూడా యాక్చువల్లీ అక్కడ కవర్ చేయలేదు నేను. ఈ రెగ్యులేటర్ కాన్సెప్ట్ ని సెకండ్ యూనిట్ లో చూసాను. ఓకే, బట్ అక్కడ కూడా మీరు చదువుకోవచ్చు ఒకసారి. తర్వాత బీజేటీ. ఈ బీజేటీలో ఎవరెవరి గురించి మాట్లాడుకున్నామంటే ఎలా ఫామ్ చేస్తారు, ఓపెన్ సర్క్యూట్ అప్పుడు ఎలా ఉంటుంది, అసలు అక్కడ కండక్షన్ ఉంటుందా, ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి, డిఫ్యూజన్ కరెంట్ అంటే ఏంటి, అవి మొత్తం స్టడీ చేసాం. సో ఈ బీజేటీలో 2 టైప్స్, ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఆపరేషన్స్ చూసాం. ఓకే, తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేయడానికి ముందు కాన్ఫిగరేషన్స్ చూసాం. కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ అనే కాన్ఫిగరేషన్స్ చూసి వాటి క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేశారు. సో దిస్ ఇస్ అబౌట్ టోటలీ యూనిట్ 1. ఓకేనా? మీకు ఈ యూనిట్ 1 లో అంటే అన్ని చదవచ్చు, అన్ని ఈజీగానే ఉంటాయి, టఫ్ అసలు కాదు. బట్ మీరు ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకుంటారు అంటే ఫస్ట్ మీరు పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజీగా కవర్ చేయొచ్చు. ఓకే, తర్వాత జీనర్ డయోడ్ చదువుకోండి. తర్వాత ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ఆపరేషన్స్ చదువుకోండి. ఒకవేళ మీకు క్యారెక్టరిస్టిక్స్, గ్రాఫ్స్ అవి మొత్తం మీరు డ్రా చేయడం టఫ్ అని మీరు ఫీల్ అయితే అట్లీస్ట్ మీరు కాన్ఫిగరేషన్ సర్క్యూట్స్ అన్నా నేర్చుకోవాలి మినిమంగా. పర్వాలేదు నేర్చేసుకుంటాము అని అంటే అవి కూడా నేర్చుకోండి. సో ప్రయారిటీ
Semiconductor set మీకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. You know how to get your N and P type semiconductors. So first PN diode, then GN diode, then BJT. First priority ఈ మూడింటికి ఇవ్వాలి. దాని తర్వాత మీరు ఈ క్యారెక్టరిస్టిక్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళండి. Okay, so this is about the first unit. Coming to the second unit. Unit 2, the first is block diagram of regulated power supply, and the second one is block diagram of PA system. Third one is block diagram of electronic instrumentation system. ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి అంతే కదా. వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. మీరు ఏది వదలొద్దు ఈ బ్లాక్ డయాగ్రామ్స్ లో. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై లో మనం చూసిన మెయిన్ కాన్సెప్ట్స్ గుర్తున్నాయి కదా. రెక్టిఫైయర్, ఫిల్టర్ అండ్ రెగ్యులేటర్. ఈ 3 కాన్సెప్ట్స్ రెక్టిఫైయర్, ఫిల్టర్, రెగ్యులేటర్. సెపరేట్గా ఒక్కొక్క బ్లాక్ గురించి స్టడీ చేస్తూ ఆ 3 సెపరేట్గా చెప్పాను. రెక్టిఫైయర్ ఏమో బ్రిడ్జ్ రెక్టిఫైయర్, ఫిల్టర్ ఏమో కెపాసిటర్ ఫిల్టర్, రెగ్యులేటర్ జీరో రెగ్యులేటర్. ఆ బ్లాక్ డయాగ్రామ్ కి కనెక్టెడ్ గా ఉంటాయి ఆ 3. ఓకే, సో తర్వాత ఇది ఓన్లీ బ్లాక్ డయాగ్రామే, ఇది కూడా ఓన్లీ బ్లాక్ డయాగ్రామే. సో ఫస్ట్ అసలు 3 యూనిట్స్ లో కూడా మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సిన యూనిట్ వచ్చి సెకండ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి మా యూనిట్ 3 లో? డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కదా అంతా. సో ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్, సెకండ్ వచ్చి లాజిక్ గేట్స్, థర్డ్ బూలియన్ ఆల్జీబ్రా, ఫోర్త్ కోడ్స్, నెక్స్ట్ వచ్చి కాంబినేషన్ సర్క్యూట్స్, ఆఫ్ యాడర్, ఫుల్ యాడర్, the sequential circuits, registers and counters. ఇవి కాన్సెప్ట్స్. సో వీటిలో నెంబర్ సిస్టమ్స్, 4 నెంబర్ సిస్టమ్స్ తెలిసిన కాన్సెప్ట్సే. కన్వర్షన్ కూడా ప్రీవియస్ పేపర్స్లో చూస్తే కంపల్సరీ కన్వర్షన్ క్వశ్చన్ ఉంటుంది. ఇట్ ఈస్ డామ్ షూర్ క్వశ్చన్. కన్వర్షన్ చాలా సింపుల్ కన్వర్షన్. నేను ప్రతి కన్వర్షన్కి వీడియో ఇచ్చిన్నాను, అస్సలు మిస్ చేయొద్దు. చాలా ఈజీ, అంటే ఇంకా ఎవరైనా అటెంప్ట్ చేసే క్వశ్చన్ అనమాట. ద లాజిక్ గేట్స్, బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, వాటి సింబల్స్, ట్రూత్ టేబుల్స్, అది బూలియన్ ఆల్జీబ్రా. ఓకేనా? బూలియన్ ఆల్జీబ్రా, యాక్సియమ్స్, పోస్టులేట్స్, దెన్ థీరమ్స్, ప్రాపర్టీస్, డిమోర్గాన్స్ చూసాం. కోడ్స్, ఏం కోడ్స్ ఇక్కడ? బైనరీ కోడ్, XS3 కోడ్, BCD కోడ్, అలాంటి కోడ్స్. చాలా ఈజీ కోడ్స్. అండ్ హ్యావింగ్ కోడ్, ఎర్రర్ డిటెక్షన్, కరెక్షన్ కోడ్స్, ప్యారిటీ. ఓకే, తర్వాత హాఫ్ ఆర్డర్, ఫుల్ ఆర్డర్ తెలిసిందే. తర్వాత రిజిస్టర్స్ అండ్ కౌంటర్స్, రిజిస్టర్స్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ షిఫ్ట్ రిజిస్టర్ అండ్ కౌంటర్స్. వీటన్నిటిలో మీకు ఈజీగా ఏమనిపిస్తుంది? ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్ అండ్ కన్వర్షన్, డామ్ షూర్ క్వశ్చన్ చదువుకోవాలి. లాజిక్ గేట్స్. ఓకే, ఎస్, ప్రతి లాజిక్ గేట్ సింబల్ అది బాగానే ఉంటుంది. తర్వాత కోడ్స్, గ్రే టు బైనరీ, బైనరీ టు గ్రే కన్వర్షన్, BCD కోడ్, XS3 ఎలా చేయాలి, జస్ట్ 3 యాడ్ చేస్తే చాలు XS3 వచ్చేస్తుంది. తర్వాత హ్యామింగ్ కోడ్కి ఎగ్జాంపుల్. బెటర్ మీరు ఆ కోడ్స్ని చాలా సింపుల్ ఒక్కసారి 2-3 టైమ్స్ చూసుకుంటే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. హాఫ్ ఆర్డర్, ఫుల్ ఆర్డర్ వచ్చి ట్రూత్ టేబుల్, వాటి లాజిక్ డయాగ్రామ్స్, లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్స్. అయితే రిజిస్టర్స్ అండ్ కౌంటర్స్ రీసెంట్ వీడియోస్లోనే చేస్తున్నాను మీకు. SIS రిజిస్టర్ ఒకటి నేర్చుకుంటే చాలు. రిజిస్టర్ అంటే ఏంటి, కౌంటర్స్ వచ్చి బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, సో వీటన్నిటిలో మీకు ఈజీగా అనిపించే కాన్సెప్ట్స్ని మాత్రమే చదువుకోండి. ఒకవేళ మీకు రిజిస్టర్స్ కానీ లేకపోతే హాఫ్ ఆర్డర్, ఫుల్ ఆర్డర్ టఫ్గా అనిపిస్తున్నాయి మాకు అని అంటే మాత్రం వాటికి నెక్స్ట్ చివరి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీరు నెంబర్ సిస్టమ్స్, లాజిక్ గేట్స్, కోడ్స్ కంప్లీట్ చేయండి. తర్వాత మీకు ఈజీ అనిపిస్తే దెన్ గో ఫర్ హాఫ్ ఆర్డర్, ఫుల్ ఆర్డర్, రిజిస్టర్స్. ఈ బూలియన్ ఆల్జీబ్రాలో డిమోర్గాన్స్ ఉన్నాయి కదా, డిమోర్గాన్స్ థీరమ్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రాపర్టీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా ఉపయోగపడుతుంది బూలియన్ ఆల్జీబ్రా. సో సీక్వెన్స్ అలా చూసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు టోటలీ దిస్ ఇస్ 3 యూనిట్స్
అంటే జనరల్గా బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో అండర్ JNTU-K అయితే 3 యూనిట్స్ ఉన్నాయి. ఏ యూనివర్సిటీ అయినా సరే మ్యాక్సిమం కాన్సెప్ట్స్ ఇవే. యూనిట్ నేను హెడ్డింగ్స్ పెట్టి మార్చొచ్చేమో కానీ కాన్సెప్ట్స్ అయితే ఇవే ఉంటాయి. సో టోటల్గా ఓవరాల్గా ఏ కాన్సెప్ట్స్ మీరు చదువుకోవచ్చు అని అంటే నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఎస్, ఎలా వెళ్ళొచ్చు అని అంటే ఇవి మెయిన్, వీటికి ఫస్ట్ ప్రియారిటీ. అందరూ పక్కగా నేర్చేసుకోండి వాటిని, తర్వాత వాటికి నెక్స్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ చేసేసుకోండి. ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నిజంగా చాలా సపోర్ట్ చేశారు బేసిక్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ మొత్తాన్ని కూడా. యూజ్ చేసుకోండి, ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్లీ నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా చాలా చాలా వీడియోస్ చేస్తాను, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా చేస్తూ ఉంటాను. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ and share about this channel to your friends. Okay, thank you very much. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.